మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించనున్న మంత్రి పొన్నం. చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించిన మన కోసం మనమందరం సేవా సంఘం. ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు. పట్టణం పాలన వద్దు, పల్లె పాలనే కావాలి. సత్యనారాయణపురంలో మహిళల నిరసన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో ప్రజా దర్బార్. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలులో అన్నారు. కర్నూలు నగరంలో నూతనంగా నిర్మించిన వసవి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. గైడెన్స్, ఆయన సపోర్ట్ అనేది చాలా గ్రేట్. అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు, బట్ గ్రేట్ పేరు తెచ్చుకొని ఎలక్షన్ లేకుండానే నెక్స్ట్ ఎలక్షన్ లో నామినేటెడ్ పోస్ట్ గా కోరుతున్నాము. లీడర్షిప్ లేక, కరెక్ట్ రైట్ డైరెక్షన్ లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ 5 years లో. ఐ హావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ కాబట్టి ఐ బి సో హ్యాపీ అనమాట. అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్, అంటే ఏదో నేను హండ్రెడ్స్ కాదండి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ. మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ కర్నూలులో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అండి. వీ విల్ వర్క్ వెరీ హార్డ్. సో మీరు అందరూ కూడా టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ. ఈరోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. రేపు మరీ చీతు అనుకోరాలంటే నాకు కూడా టైం ఇచ్చి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తుంటారు ప్రతి చోటిగా. దట్ ఈస్ నాట్ ద థింగ్. మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుంటా, ఆర్ మనం ఎట్లయినా పోయేది ఉంటుంది. స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి, వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ దానికోసము ఒకటి ఏదైనా ఫంక్షన్ రావాలా సపరేట్ అంటే హాఫ్ అ డే, ఫుల్ డే పోతుంది. ఎందుకంటే టైం ఈజ్ వెరీ క్రిటికల్. టైం పోయిన తర్వాత మరి మనం వెనక్కి తీసుకొని రాలేము. కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోవాలా. ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు గ్యారంటీ అటెండ్ అవుతాను. లేదంటే మా ఫాదర్ ఎనీ టైమ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఈజ్ గివింగ్ గ్రేట్ సర్వీస్ కాబట్టి ఫాదర్ కూడా అవైలబుల్ ఉంటారు. సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అదొకటే. తర్వాత నేను చెప్పేది ఏమంటే, కర్నూలు ప్రజలు మన ఆర్యవైశ్య కాకుండా చాలా మంది నన్ను ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో కంటెస్ట్ చేస్తున్నాడు వాడు టీజీ భరత్ మనోడు అని చెప్పి, మనవాడు
మన తమ్ముడు, బ్రదర్, మనవాడు, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఫేథింగ్, అట్లా అంటే వాళ్ళకి నేను గెలిచిన తర్వాత వాళ్ళలో ఆనందము, వాళ్ళలో ఫీలింగ్స్ ఐ కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. చాలా నిజంగా ఇట్స్ అ గ్రేట్ హానర్, ఎందుకంటే టు సర్వ్ ద పీపుల్ అండ్ డూ మై బెస్ట్, గివ్ ద బెస్ట్ అనేది మనం చిరస్థాయిగా నిలుచుకోబోయే ఒక గొప్ప అవకాశం ఇది. అందరికీ తెలుసు పొలిటికల్లో గ్రోత్ వచ్చిన తర్వాత, ఒక పదవి వచ్చిన తర్వాత ఏదైనా చేసినామంటే లైఫ్ లాంగ్ మనం గుర్తు చేసుకుంటాం. ఈరోజు రోషే గారిని కానీ ఇట్లా పెద్దవాళ్ళు, ఈవెన్ మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో మీరు చూసింటారు. సో ఇట్లా గ్రేట్ లీడర్స్ని లైఫ్ లాంగ్ తలుచుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అది గివ్ మై బెస్ట్, డూ మై బెస్ట్. సో మీ అందరు సహకారాలు నా పైన ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులే వంట చేసుకుంటున్న వైనం. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్లో మెస్లో డైనింగ్ హాల్ హెల్పర్లు లేక విద్యార్థులే చపాతీలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం శాతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహేంద్ర హిల్స్ కాలనీ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, నేను మల్కాజ్గిరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి. ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలకు ఆశపడి ఓటు వేయవద్దని అనుకోరు. నాయకుడనే వాడు ఓట్ల కోసం, పదవి కోసం ప్రజలను పొల్యూట్ చేశారు, ప్రలోభ పెడతారు. తప్పు ప్రజలు ఎన్నడూ ఆశించారు. ప్రజల బాధలు తీర్చడమే మా ఎజెండాగా, మా విజన్గా ఉంటుందని అన్నారు. చెప్తా ఇప్పుడే కొంచెం సార్ అక్కడ స్టేజ్ దగ్గర ప్లీజ్ 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 కొంచెం ప్రతి ఒక్కరు అక్కడ కలవాలి. తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్. స్వరూపానంద స్వామి అక్రమ కట్టడాలను బయటపెడతాం. ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై ధ్వజమెత్తిన కిరణ్ రాయల్. వైసీపీ నేతల చేతుల్లో ఉన్న మఠాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం. తక్షణమే ఈవో దృష్టికి తీసుకువెళ్లి అక్రమ కట్టడాలను తొలగిస్తాం. కొండపై జరుగుతున్న అవినీతి అక్రమాలను టీడీపీ జనసేన అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. నువ్వు
పెళ్ళిళ్ళు మంచి చెడ్డ చేయడం మీరు చూస్తారు. వెనక్కి కట్టేదానికి ఆపేస్తారు. కోర్టులో లేదు, కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని చెప్పించింది. వీళ్ళు కేవలం టీటీడీ ఈఓ, గత ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ కంట్రోల్లో తిరుపతి జగన్ ఆశిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీ ఈయన, దాంట్లో భాగమే ఇది కూడా. మీరు కాపీ పెట్టుకోలే, నువ్వు చెప్పాలి కదా. అన్ని మఠాలు ఎలా ఉన్నాయి? మీ మఠం ముందుకు వచ్చింది. అన్ని మఠాలు ఎలా ఉన్నాయి? మీ మఠం మీకెందుకు ముందుకు వచ్చింది? ఇవే కారణాలు, ఇవేమి మీరు డబల్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు దీన్ని కొట్టేమంటున్నాం మేము. ఈఓ గారికి కంప్లైంట్ పెడతాం, ఖచ్చితంగా పెడతాం. మేము దీన్ని కొట్టేమని డిమాండ్ చేస్తున్నాం ఈఓ గారికి చెప్పి. ఆ వెనకాల చూడండి 5 స్టార్ హోటల్ లా కట్టారు. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మట్టపల్లి తిరుమలలో 50కి 100, 50 వెడల్పు 100 పొడుగు ఇస్తారు. మీకు ఇలా చూపించా, ఇది డబల్ అయింది. 50, 100 అక్కడ ఉంది, ఇక్కడ 50, 100 మళ్ళా పడింది. దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అటువంటి నిర్మాణం చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం. తిరుమలలో G+2 కదా, G+3, G+5 అండర్ గ్రౌండ్. ఇంకా స్థలం ఉంటే కిందకు పోతారు. కిందకు పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది. దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు. కోర్టు ఏమి ఇచ్చింది? కోర్టు పేపర్ కోర్టుకి పేపర్ పెట్టినా కోర్టుకి ఏమి ఇచ్చింది? మీరు ఇచ్చింది కదా, ఇది అడ్వకేట్ కమిషన్ ఇచ్చాడు. అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. ఇది కోర్టు కేసెస్ అడ్వకేట్ కమిషన్ కొట్టమని ఇచ్చి చదవండి మీరు ఒకసారి. డిస్ప్యూట్లలో కట్టాలని చెప్పిస్తాం కదా ఇక్కడ. పిటిషన్ పెట్టుంటారు, కోర్టు డైరెక్షన్ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, కౌంటర్ వేయలేదు. కోర్టులో ఎందుకు ఇచ్చేది? మీరు రేపు పొద్దున లేకపోతే ఈవో గారు కలిసి ఈవో గారికి బాగుంది కదా. ఈవో గారు జ్ఞాన చైతన్య ప్రతీకైన శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య వేదిక లోగోను ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు సనాతన సంస్కృతి పరిరక్షణ, ధర్మ ప్రచారం కోసం సంకల్పంతో ఏర్పాటైన ఈ సంస్థ సమాజాన్ని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుందని అనుగ్రహించారు. నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు వారి గౌరవ అధ్యక్షతన సనాతన ధర్మ పరిరక్షణ, సకల జనులకు ఆధ్యాత్మిక చైతన్యం అందించేందుకు ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య వేదిక కృషి చేస్తుందన్నారు. ఆ సంస్థ అధ్యక్షులు తోమాల కుండస్వామి, ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచార్యను సగౌరవంగా సత్కరించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామినః పాంచాన్నికే గుండాత్మక వార్షిక బ్రహ్మోత్సవారాధనకరమణీయధ్యాపనదివసే ఈ యొక్క ముద్ర శాతాధర శ్రీ వైష్ణవ ముద్రను తయారు చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన దేవతగా ఎవరున్నారయ్యా? సుదర్శన పెరుమాళ్ళు ఉన్నారు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. పెరుమాళ్ళు దుష్ట శిక్షణ, శిష్ట పరిపాలన చేయాలంటే పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞ ఎప్పుడూ కూడా సుదర్శన పెరుమాళ్ళకే ఉంటుంది. పెరుమాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అది ఒక దివ్యమైనటువంటి ఆయుధం. పెరుమాళ్ళను వీడినప్పుడు అది ఒక సంహారానికి, లోక కళ్యాణానికి హేతుభూతమైనటువంటి
ఒక దివ్యమైనటువంటి స్వరూపం. ఆ తర్వాత ఆళ్వార్లలో కూడా సుదర్శనుడే ఆళ్వార్ అవుతారు. భక్తి ప్రపత్తి మనలో ఉండబడేటువంటి అహంకార నిరసనను వధించాలంటే ఆ సుదర్శనుడే మనకు ఆదర్శం అని ఈ శాతాధర శ్రీ వైష్ణవ సమైక్య వేదిక ఏదైతే ఉందో దాన్ని వీరు పతాకావిష్కరణలో ఇచ్చి అన్ని అంశాలు చేర్చడం జరిగింది. అంతేకాకుండా సుదర్శనంలో అష్టదళ పద్మం అంతా కూడా లిఖింపబడి ఉన్నది. అష్టదళ పద్మంలో ఎవరుంటారండి? అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, విమీసత్వ, వసిత్వాలన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా అష్టలక్ష్మి విభ్రాజితమైనటువంటి స్వరూపం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్రపంచమంతా కూడా వృత్తాకారంలో ఉండి ఈ వృత్తము అండకటాహాన్ని మనకి సూచిస్తుంది. దాన్ని ఛేదించుకుంటేనే మనకి ముక్త పురుషాత్మ సిద్ధించి పరమాత్మ దగ్గరికి సాయుధ్యం చేరటానికి హేతువవుతుంది. తూనీలో ఘన విజయం సాధించిన యానమల దివ్య విజయోత్సవ జిల్లా రాష్ట్ర స్థాయిలో నాయకులతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తూనీలో అత్యధిక మెజార్టీతో గెలిచిన యానమల దివ్య తండ్రికి తగ్గ తనయురాలిగా పేరు తెచ్చుకొని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, మరి ఎంతో మందికి ఉన్నత స్థాయికి ఎదగాలని, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు, ఒక పోరాట యోధులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందామని, ఈ ప్రభుత్వం ప్రజామన్నలను పొందుతూ హామీలు నెరవేర్చాలంటే ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల పైనే కావాలని, ఆ సొమ్మును సమకూర్చగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు అని అన్నారు. అదేవిధంగా యానమల రామకృష్ణుడు చంద్రబాబుకు తగిన సూచనలు ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలని కోరారు. కష్టాల తరల నుంచి గట్టెక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి నాయకులుగా మీ బాధ్యత మీరు తీర్చుకున్నారు. కార్యకర్తలుగా, ఓటర్లుగా మీరు ఇవాళ అధికారాన్ని మా చేతుల్లో పెట్టారు, ఎంతో విశ్వసించి నమ్మి. నాయకులుగా వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా బాధ్యతను తీసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు మనల్ని వదిలి దూరంగా ఆ శక్తులు పోయినటువంటి అదృష్టం కొద్ది విజయం మన వైపుకు 83గా మళ్ళీ తరలి వచ్చి ఇవాళ దివ్యమ్మ గెలిచింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. అయితే తండ్రికి తగ్గటువంటి తనయురాలుగా దివ్య లైట్ ఆరిపోయి చూడండమ్మా పెరగాలి అని, రాజకీయంగా పెరగడమే కాకుండా తనకంటూ ఒక జరుగుతున్నటువంటి ఈ విజయోత్సవ సభకు హాజరైనటువంటి ఈ విజయానికి కారకులైనటువంటి తొలి నియోజకవర్గ ప్రియతమ సోదరీమణులందరికీ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు గెలిచిన తర్వాత విజయోత్సవం చేసుకోవడం అన్నది సర్వసాధారణం. కానీ తుల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏ కార్యక్రమమైనా సరే 1983లో ఇక్కడి నుంచే మార్పు ప్రారంభమైంది. రామకృష్ణుడి యొక్క విజయంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటి విధానానికి నాంది పలుకుతూ ఇక్కడి నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు కూడా ఈ దుష్ట పాలనను అంతమొందించడానికి తుని నుంచి నాంది పలికి చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అసలు తెలుగుదేశమే ఇక్కడ లేదు అని చెప్పి ఒక వాతావరణ పరిస్థితి కల్పించి
ప్రోటెం స్పీకర్ ఎంపికలలో బీజేపీ తీరును విపక్షాలు ఖండించాయి. 18వ లోక్సభ సమావేశాల సందర్భంగా సోమవారం పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద రాజ్యాంగ పత్రాలతో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. 8 సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీ కొడికనాల్ సురేష్ను కాకుండా 7 సార్లు గెలిచిన బీజేపీ ఎంపీ భర్తహరిని ప్రోటెం స్పీకర్ చేయడాన్ని తప్పుపట్టారు. నిరసనలో సోనియా ఖార్గే, రాహుల్, విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. संविधान का रक्षा कौन करेंगे? संविधान की रक्षा कौन करेंगे? संविधान की रक्षा हम करेंगे. हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव. हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव. संविधान का रक्षा कौन करेंगे? संविधान की रक्षा कौन करेंगे? ఆత్మహత్య ఘటనపై మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కుటుంబ సభ్యులు వివరణ. గ్యాస్ట్రిక్ సమస్యతో మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు వివరణ. కావాలనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారం ఎవరు నమ్మవద్దు అని అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు, కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకి నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం కుస్మంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కాన్వాయ్ని ఆపి తన కాన్వాయ్లోని ఓ వాహనంలో క్షతగాత్రుడిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మంచి కూర్చోండి, మీరు కూడా కూర్చోండి బాబు. ఒకరు కూర్చొని మీద పెట్టుకోరమ్మా. అరే అటు కూర్చోనడా. రైట్ తప్పకుండా తప్పకుండా చెప్పండి.
ఫాస్ట్కి వెళ్ళిపో. ఎవరా బండి స్పీడ్కి పోనీ. నువ్వు వెళ్ళిపో, నీ పని పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా పట్టుకుని చెట్టుకి కట్టేసిన చితకబాదిన స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మండలం నెమలిపేటలో రామదాస్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ మహిళతో ఉండగా ఆమె భర్త మరియు గ్రామస్తులు చెట్టుకు కట్టేసి భౌతికంగా దాడి చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన. ఎక్కడే ఉంటారు, ఎటు వెళ్తారు? మాకు తెలుసు బయట నీకు 10 మంది ఉన్నారు తెలుసప్పా. బసారే ఈయన పోయి పాదంగల చీరి పాదంగల ఎవరు ఈనాడు ఈ టీవీ మొత్తం మొత్తం చెప్పు మామూలు అసలు ఆయన బెల్లంతో ఇండియా పెట్టుకుంటాడా? అది లంచ, అది బోకర్ లంచ. ఇది గురువు కదా, గురువు కదా, టీచర్ కదా, వీడు పెట్టుకుంటారా? మేము పిలిచామయ్యా, మాట్లాడి పంపిద్దామని. రాలేదా లంచ? అప్పుడు మాట్లాడి పంపిద్దామనుకున్నాం. పంతులని గౌరవం పోయిందా? సార్ దాన్ని కొట్టించు. దాని బాధ మీదే
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.